ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ రోజుకి 371 అడుగులు ఉందండి వాటరు. ఇప్పుడు ఈ సిల్ట్ కూడా తీయడానికి మేము ఎస్టిమేట్స్ కూడా పంపించాము, అది కూడా గ్రాంట్ వస్తుందని చెప్తున్నారు. ఇందులో మేము కూడా దానికి ఆల్టర్నేటివ్గా ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆగస్టు 15 రోజుల తర్వాతే వాటర్ రిలీజ్ చేయమంటున్నారు కాబట్టి ఈ 15 రోజులు కూడా మేము ఆ సిల్ట్ని రైతులకున్న అడిగిన చిన్న చిన్న సమస్యలను కూడా రెక్టిఫై చేయడానికి మేము చేస్తాం. మేడం గారు ఇప్పుడు సరిపోతుందండి. ఇప్పుడు ఆగస్టు 15 తర్వాత అంటే మనకి అప్రాక్సిమేట్లీ 375 కూడా వర్షాలు దీని ప్రభావం మీద 370, 380 కూడా రావచ్చు. కాబట్టి మనకి వాటర్కి ఏమీ ఇబ్బంది లేదండి ఈ సంవత్సరం. తాండవ రైతులతోటి ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి తాండవ ప్రాజెక్టు రిజర్వాయర్ని ఆయకట్టుదారులకు నీరు ఇవ్వాలనే నిర్ణయంపైన చర్చించడం జరిగింది. అయితే వాస్తవానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఎక్కడా కూడా సిల్ట్ తీయడం కానీ లేకపోతే కొన్ని కన్నాలు పడిపోయిన యాక్యురేట్లు అవి కానీ ప్రాజెక్టు గేట్ కన్నాలు కానీ ఇవేమి కూడా మొయ్యలేదు. దానివల్ల ఇవాళ ఉన్నతాధికారులకి ఎస్సీ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము కూడా కలుస్తాం. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకుని ఇమీడియట్గా ఎంతో కొంత గ్రాంట్ ఇచ్చి కనీస మెయింటెనెన్స్కి రైతులకి నీరు అందే ఏర్పాటు చేయకపోతే ప్రాజెక్టులో నీరంతా కూడా వృధా అయిపోతుంది. చివరి ఆయకట్టుదారికి నీరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అంచేత మేమంతా కూడా స్పీకర్ గారి దృష్టిలో కూడా ఈ విషయాలని పెడతాం. అలాగే కొంతమంది నాయకులు అలాగే మన ఇరిగేషన్ ఎస్సీ గారిని ఈఈ గారిని తీసుకొని కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి ఇమీడియట్గా ఏం చేయాలి అనేది చేసి సంవత్సరం యాక్యురేట్ ఉంది, యాక్యురేట్ మీద నీరు వెళ్తే పూర్తిగా రేట్లో పడిపోయే పరిస్థితి తప్ప రైతు కణాలు పూర్తిగా పారేటువంటి పరిస్థితి లేదు. అలాగే కొన్ని కాలంలోనూ పంట కాలంలోనూ మేజర్ కాలంలో కూడా సిల్ట్ ఎక్కువగా ఉంది. సిల్ట్ కూడా తీయించేస్తే తప్ప చివర ఆయకట్టుదారులకి నీరు వెళ్ళదు. కాబట్టి ఆ ముందు ఈ వారం 10 రోజుల్లోనూ ఆ ప్రయత్నాలు చేసి ఎంతో కొంత గ్రాంట్ వచ్చేటట్టు చూసి అలాగే 2-3 కాంట్రాక్టులని బతిమాలైనా గతంలో ఏమిటంటే కాంట్రాక్టులు రాలేదని చెప్పి ఇచ్చారు అధికారులు. వాస్తవానికి బిల్లులు ఎవరనే భయంతో గతంలో రాలేదు. కానీ ఈవేళ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ స్పీకర్ గారి దృష్టిలో పెట్టుకొని కానీ గ్రాంట్ రిలీజ్ చేసి ఆ వర్క్ ఇమీడియట్గా చేస్తే తప్ప ఆయకట్టుదారులు 53,000 ఎకరాల్లో ఉన్న ఆయకట్టుదారులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకమైన చర్యలు తీసుకున్నందుకు అటు అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి సంప్రదించి కలెక్టర్ గారి దృష్టిలో ఈ విషయాలన్నీ పెడితే తప్ప నీరు రాదనే ఉద్దేశం రైతులందరూ కూడా వెలిగించారు. కాబట్టి 53,000 ఎకరాల ఆయకట్టుదారుల్ని పంట పండించేటట్టుగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులు కోరుకుంటున్నాం. అలాగే మన స్పీకర్ గారి దృష్టిలో కూడా ఈ విషయాలన్నీ తీసుకెళ్లి పరిష్కారం అయ్యేటట్టు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వాళ్ళ అభిప్రాయం అయితే ఆటలు పోయలేదని చెప్పేసి లేట్గా వదలమని కొంతమంది చెప్తున్నారు. అయితే కొంతమంది అయితే కొన్ని ప్రాంతాల్లో చెరువుల కింద ఉడుపులు ఉండడం చేస్తున్నారు. కాబట్టి వాతావరణం ఎండలగానం గట్టిగా కాస్తే ఉడిచిని ఎండిపోతాయి. అలాగే లేటుగా ఆకుపోసిన వాడికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఎప్పుడు కూడా మనం ఆగస్టు 10-15 మధ్య నీరు వదలడం జరుగుతుంది. సుమారుగా స్పీకర్ గారి గేట్ చూసుకొని ఆ ప్రాంతాల్లోనే కూడా పెట్టి అటు లేటుగా ఆకుపోసుకునే వాళ్ళకి అలాగే ఆల్రెడీ ఉడుపులు ఉడుస్తున్నటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా డేట్ నిర్ణయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత ప్రభుత్వంలో కూడా రాజకీయ అతీతంగా సిల్క్ తీయాలని ఆ రోజు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇదే మీటింగ్లో ఇదే ప్లేస్లో ప్రజెంట్ ఈ ప్రభుత్వంలో సరే ఈ సిల్క్ తీయకపోయినట్లయితే చివరి వరకు నీరు వెళ్ళదు. అలాగే సిల్క్ తీయాలంటే సమయం లేదంటారు అధికారులు. సమయం లేదంటే ఇంకా మాకు ఆగస్టు 20 వరకు నీరు అవసరం లేదు. నీరు ఆగస్టు 20 నుంచి 30 మధ్యలో ఇవ్వాలని రైతు వారి అభిప్రాయం అంతా తెలియపరుస్తున్నాం. ఈ నెల రోజుల్లోనూ ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు కలిసి ఏకదాటిగా యుద్ధప్రాతిపదిక మీదుగా సిల్క్ తీయాలని మేము కోరుకుంటున్నాము. ఈ సిల్క్ తీసినట్లయితేనే చివరి వరకు నీరు వెళ్తుంది. లేదంటే రైతులు నష్టపోతారు. రైతులు నష్టపోతే అన్నం తెప్పితే రైతు అనేవాడు నష్టపోకూడదు. మెయిన్ రైతుగా చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి రైతుని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజాప్రతినిధులు దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు పి నరేష్. మాది కోటవట్ల మండలం బాబాపల్లి గ్రామం. మాకు ప్రత్యేకంగా కోటవట్ల మండలానికి సంబంధించి ఈ తాండవ ప్రాజెక్టు నీరు గత 4 సంవత్సరాల నుంచి కూడా అసలు రావట్లేదు. దీనికి కారణం ఏంటంటే గతంలో యాక్విడేట్లో రిపేర్ చేసాము. ఆ రిపేర్ ఒక యాక్విడేట్ పూర్తిగా శిలాస్తిపై పడిపోవడం జరిగింది.
అలాగే ఏదైతే బీకేపల్లి మైన్ రోడ్ కోటోటల్ మేజర్ ఉందో మేజర్ మొత్తం సిల్తో కూడా పూర్తిగా కప్పబడింది. అది మొత్తం క్లీన్ చేస్తే తప్ప అవ్వదు. అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్ ఏదైతే పోయిందో ఆ యాక్సిడెంట్ కూడా త్వరగా నిర్మించాలని కోరుతున్నాం. దీన్ని అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు.